సో మనం క్లినిక్ చేసిన 3 months ఉంది. ఇప్పుడు జూలై నడుస్తుంది కదా, అవును సార్. జూలై అనుకుంటే ఆగస్ట్ సెప్టెంబర్లో ఉన్నది. అన్నీ చూపిస్తుంది. ప్రజెంట్ నిన్ననే మనకు ప్రజెంట్ ఎగ్జామ్ వచ్చింది. ఇండియన్ ప్లేస్ చేసినవి ఉన్నాయి. వెహికలే కొంచెం లేట్ వస్తుంది సార్. 1 మంత్కి వన్స్ మనకి వస్తున్నారు పేషెంట్స్. వెహికల్ మాత్రం మంత్లీ వన్స్ అట్లా వస్తుంది. ఇండియన్ ప్లేస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ పెడితే అయిపోతుంది కదా. ఎక్కువ పెట్టుకున్నా కానీ వాళ్ళు ఇంకా కొత్తగా స్టోర్ సపరేట్ అయిందండి. జిల్లా కొత్తగా వచ్చిన ప్రాంతం వచ్చేసి డైరెక్ట్ పేషెంట్ తోటి సింగిల్ అది డైలీ ఇంకా అని మనకు మీకు సిఎంఎస్ ఎక్కడ ఉంది? అలా జనరల్ హాస్పిటల్ సార్ వచ్చేసరికి ఓవర్గా అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. సో మాకు మంత్లీ 2 times పంపించండి అంటే కొంచెం సపోర్ట్గా లేదు, నాకు ఇబ్బంది అవుతుంది. That will sort it out. సపోర్ట్ స్లో వస్తుంది. మీరు drugs అన్ని కూడా 2025 ఉన్నాయి. పారాసిటమాల్, సిట్రజిన్, ఇవోసిట్రజిన్, IV? ఐవి ఫ్లూయిడ్స్ ఎన్ఎస్ రోజు కంపల్సరీ, రోజు ఐవి సెట్, సిలిండర్స్ ఇవన్నీ బాగానే సప్లై అవుతున్నాయి. కానీ కొత్త ఇప్పుడు స్టోర్స్ వచ్చిందన్నారు ఒకటేసారి సర్జన్స్ అయ్యాయి, ఎక్కువ అయిపోయారు. అంటే ఇంక్రీజ్డ్ మనకి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ రావటము, ఇది సిహెచ్సి ఒకేసారి ఫ్లోటింగ్ చేశారు 1 year నుంచి. అలాంటప్పుడు మనం మీకు ఇండెంట్ సరే నేను చూస్తానండి, మనం ప్లేస్ చేసింది 2 సార్లు రావాలి మంత్లీ అని అంటున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు. దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పున్నారు. దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్డ్ టీజీఎంఎస్ ఐడిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇచ్చి త్వరలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం. అదేవిధంగా మనకి కోవిడ్లో ఎస్టాబ్లిష్ చేసిన టాప్ ఫ్లోర్ కావచ్చు, దాన్ని కూడా ఫంక్షనల్ ఏ విధంగా చేయొచ్చు, దానికి కూడా పేషెంట్స్ని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లిఫ్ట్ కావచ్చు, ఇతరత్ర ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయమని ఆల్రెడీ సూపరింటెండెంట్ గారికి చెప్పుకున్నాం. అల్టిమేట్గా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పేషెంట్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఎక్కడా కూడా సదుపాయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచిగా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఓవరాల్గా వాళ్ళని హెల్తీగా ట్రీట్ చేసి పంపించే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ జనరల్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యే విధంగా టేకప్ చేస్తాం.